మరోటి కృత్రిమ మేధపై వార్ రూమ్ హైదరాబాద్లో ఏర్పాటు చేయండి. నీతి ఆయోగ్ తరహాలో నేషనల్ కౌన్సిల్ నెలకొల్పాలి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రసంగించిన ముఖ్యమంత్రి. ఎస్, ఏఐ దుర్వినియోగాన్ని దానివల్ల కలిగే నష్టాలను నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయాలి. సామాజిక న్యాయం, సమ్మిళితత్వం, పేదరిక నిర్మూలన, జాతీయ భద్రత కోసం ఏఐని ఉపయోగించాలి. ఈ రంగంపై చర్చలు, భాగస్వామ్యాల కోసం అందరినీ తెలంగాణకు ఆహ్వానిస్తున్నా. రాష్ట్రంలో పనిచేయడానికి ముందుకు రావాలని జాతీయ అంతర్జాతీయ సంస్థలు కోరుతున్నా. సరికొత్త యుగానికి భారత్ నాయకత్వం వహించాల్సిన సమయం ఇదే అని నా రేవంత్ రెడ్డి ఏదైతే ఏఐ సమ్మిట్ ఉందో, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమ్మిట్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. అట్లాగే కృత్రిమ మీదపై వార్ రూమ్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పటికే చాలా డేటా సెంటర్లకు ఇది ఒక హబ్గా మారిపోయింది. అటు గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ సంబంధించి కావచ్చు, ఇంకా ఇతర విదేశీ కంపెనీలు కావచ్చు. సో అట్లాగే ఏఐ వార్ రూమ్ హైదరాబాద్లో ఏర్పాటు చేయండి అనేది నిన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రసంగించడం జరిగింది. అయితే నిన్న ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏంటంటే ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏఐ సమ్మిట్ అంటే మన దేశంలో ఉన్న టాప్ 100 కంపెనీస్తో పాటు దేశ విదేశాలకు సంబంధించిన కంపెనీలు ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. వివిధ దేశాల ప్రతినిధులు అక్కడికి వస్తూ ఉన్నారు. ఆ సమ్మిట్లో వీళ్ళు అర్ధనగ్నంగా ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. దేనికి నిరసన తెలిపారంటే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం మీద నిరసన తెలిపారు. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం మీద నిరసన తెలపడానికి అదే దొరికిందా? ఈ యూత్ కాంగ్రెస్ నాయకులకు ఏమైంది, రాహుల్ గాంధీకి ఏమైంది, కనీసం కొంచెమన్నా జ్ఞానం ఉన్నదా అంటూ నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్ పెట్టి, బండి సంజయ్ అయితే ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ రాహుల్ గాంధీ పనితీరును, రాహుల్ గాంధీ వ్యవహార తీరును, కాంగ్రెస్ పార్టీ వ్యవహార తీరును ఎండగట్టారు. నిజానికి మిత్రులారా, ఇప్పుడు దీనికి సంబంధించి నేను ఒక పోల్ కూడా పెడతాను. ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నాయకుల అర్ధనగ్న ప్రదర్శన కరెక్టేనా? సరైనదైతే సరైంది, లేక కాదు అయితే కాదు. దీని కింద పోల్ చేయండి. ఎందుకంటే ఏఐ సమ్మిట్కి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చినప్పుడు నువ్వు అక్కడికి పోయి అర్ధనగ్న ప్రదర్శన